కొంచెం హైట్ నుండి గోవాని చూద్దామని నెక్స్ట్ చెపోరా ఫోర్ట్కి అయితే మూవ్ అయ్యాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను బైక్ పార్క్ చేసి చెపోరా ఫోర్ట్ మీదకైతే వెళ్తున్నాను. బైక్ పార్కింగ్ ఏరియా నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్ అయితే వాకబుల్. అండ్ కమ్ మూమెంట్ నుండి కొంచెం హైట్ నుండి గోవాని చూద్దామని నెక్స్ట్ చెపోరా ఫోర్ట్కి అయితే మూవ్ అయ్యాను. సో ఇలా పైనకైతే క్లైంబ్ చేస్తుంటే లెగ్స్ కొంచెం టైర్డ్గా ఉన్న మైండ్ మాత్రం చాలా కామ్గా అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంకొన్ని మీటర్స్ అయితే నడవాలి టాప్కి రీచ్ అవ్వాలంటే. సో టాప్కి రీచ్ అయ్యాక విజువల్స్ మాత్రం చాలా అమేజింగ్ ఉంటాయి. ఐ మీన్ నేను కూడా ఆన్లైన్లో చూసాను. సో అందుకే ఇక్కడికైతే వచ్చేసాను. ఇలా ఒక 200 మీటర్స్ నడిచినాక ఇక్కడైతే చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో షాప్స్ అయితే ఉన్నాయి, డ్రింక్స్ ఫుడ్ కావాలనుకుంటే. సో ఇక్కడ నుంచి అయితే మనము స్టెప్స్ త్రూ అయితే మీదికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనమైతే హాఫ్ హైట్ వరకు అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ మనం సీ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచే. సో సీ అయితే కనిపిస్తుంది. నేనైతే డ్రైవ్ చేస్తూ ఏదైతే వచ్చామో రోడ్ వ్యూ. సో మనకు సీ అయితే ఎక్కడ విజిబిలిటీ లేదు. బట్ వన్స్ హాఫ్ వే ఎక్కాక రైట్ సైడ్లో అయితే సీ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లెఫ్ట్ సైడ్ కూడా. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఎక్సలెంట్గా ఉంది. చుట్టుపక్కల ట్రీస్, ఈ సీ బ్రిడ్జ్, ఏ ఫ్రెష్ ఎయిర్ ఇదంతా చూస్తుంటే అఫ్కోర్స్ కొంచెం హాట్గా ఉన్న రిలాక్సేషన్గా ఉంది. సో మనమైతే ఆల్మోస్ట్ టాప్కి వచ్చాము. రైట్ సైడ్లో చూడొచ్చు ఎక్కడేదో రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనమైతే టాప్ రీచ్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళైతే ఎంట్రీ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఒక రిజిస్టర్లో మన డీటెయిల్స్ అట ఫిలప్ చేయాలంట. సో ఆల్మోస్ట్ టాప్కి రీచ్ అయ్యాక రైట్ సైడ్లో మీరు చూడవచ్చు ఇక్కడ చిన్న క్యాబినెట్ ఉంది. దాని పక్కకైతే రిజిస్టర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరైతే గెస్ట్ ఆర్ విజిటర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే వాళ్ళు రిజిస్టర్లో ఎంట్రీ చేయమంటున్నారు. సో మనమైతే ఆల్మోస్ట్ టాప్కి అయితే వచ్చేసాము. సో వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్లీ వాళ్ళు ఒక
వాళ్ళకైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేబీ ఇది ఒక సర్టెన్ హైట్ వరకు వాళ్ళు బిల్డ్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్లీ క్లోజ్ చేస్తారనుకుంటా వ్యూ పాయింట్. సో అంటే చపారా ఫోర్ట్ మేబీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దీన్ని వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసి ఒక పర్టికులర్ వ్యూ పాయింట్లో తయారు చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ నుంచి అయితే మనం కంప్లీట్గా చూడొచ్చు సీ పాయింట్ ఇక్కడైతే కంప్లీట్గా కనిపిస్తుంది టోటల్. సో మనం ఇంకా కార్నర్ పాయింట్ వరకు రీచ్ అయిన తర్వాత సో ఇంకొంచెం లైక్ విజువల్స్ బాగుంటాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ వరకు అయితే మనం వచ్చేసాము. రైట్ సైడ్ చూస్తున్నారు కదా బీచ్ వ్యూ. విజిటర్స్ అయితే ఇది క్లైమ్ చేసి మీద నుంచి అయితే ఫొటోస్ దిగుతున్నారు అండ్ ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నారు. సో ఈ వాల్ క్లైమ్ చేయడానికి పర్టికులర్గా అయితే వాళ్ళు స్టేర్స్ లాంటివి అయితే ఏమి ఇక్కడ కట్టలేదు. సో ఇది కొంచెం అడ్వెంచర్లా ఉంది ఇది క్లైమ్ చేయాలంటే. సో చూడొచ్చు మీరు. సో మనం ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. Mama, he is very non-vegetarian. Mama, crazy camera. Yeah, he is very crazy and very naughty. Very naughty. సో ఫైనల్గా అయితే మనం అయితే ఎక్కేసాము. సో ఇదైతే ఆల్మోస్ట్ టాప్ వ్యూ నుంచి అయితే ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. టాప్కి అయితే మనం రీచ్ అయ్యాక ఒకసారి అరౌండ్ చూస్తుంటే గోవా అంతా ఇక్కడ స్ప్రెడ్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. వెగటార్ సైడ్ ఒక వైపు అండ్ అంజునా సైడ్ సీ లైన్ అండ్ ఈ హిల్స్ ఇట్ సైడ్ ఎవ్రీథింగ్. ఈ ఫోర్ట్ నుంచి నిల్చొని ఒక్క థాట్ అయితే స్ట్రాంగ్గా అనిపించింది. గోవా ట్రిప్ అంటే ప్లేసెస్ విజిట్ చేయడం అని కాదు, లైఫ్ని కొంచెం స్లోగా చేయడం అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఒక సైడ్ అయితే సీ, ఇంకో సైడ్ అయితే ఈ ఫోర్ట్ అండ్ అదర్ సైడ్ మళ్ళీ సీ అండ్ అట్ సైడ్ హిల్స్. సో ఆల్ టుగెదర్ బీచెస్ అన్నీ ఒక కాంబో. సో ఈ టాప్కి రీచ్ అయ్యి మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది ఒక కాంబో అనుకోవచ్చు. అన్నీ ఒక ప్లేస్ నుంచి అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఫస్ట్ డే అయితే ఎయిర్పోర్ట్లో కొంచెం రష్ అండ్ బీచెస్లో బాగా సైడ్ కొంచెం క్రౌడ్ అయితే ఉండేది. అండ్ నైట్ లైఫ్ మీరు చూసారు కదా కొంచెం నాయిసీ. సో అన్నీ అయితే ఈ లాస్ట్ రోజు గుర్తొస్తున్నాయి. కానీ ఈ ప్లేస్ మాత్రం కొంచెం సైలెన్స్ అండ్ చాలా పవర్ఫుల్గా అయితే అనిపిస్తుంది. ఇంత హైట్కి వచ్చాక ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాక సో చపోరా ఫోర్ట్ హిస్టరీ గురించి అయితే కొంచెం డిస్కస్ చేద్దామని అనుకున్నాను. సో పోర్చుగీస్ డిఫెన్స్ కోసం అయితే ఇదైతే బిల్డ్ చేశారంట. సో చపోరా రివర్ కంట్రోల్ చేయడం మెయిన్ పర్పస్ యాక్చువల్లీ ఇది బిల్డ్ చేయడానికి. ఎనిమీ షిప్స్ వస్తే ఇక్కడ నుండి క్లియర్గా కనిపించేవంట లైక్ అగ్వాడా ఫోర్ట్ ఎలాగో. సో సిమిలర్లీ ఇది కూడా అలానే లేటర్. అండ్ ఇక్కడ మీరు లైక్ బాలీవుడ్ మూవీస్, హిందీ మూవీస్ చూసినట్టయితే దిల్ చాతా హే మూవీ వల్ల ఈ ఫోర్ట్ ఫేమస్ అయిపోయింది. సో సినిమా ఫేమ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫోర్ట్ గోవా హిస్టరీని
సైలెంట్గా ఐ మీన్ సైలెంట్గా అయితే చూపిస్తుంది. आप यूट्यूबर हो? हाँ जी, अच्छा अच्छा अच्छा, क्या कौन सा है ब्लॉग? एक्चुअली यूट्यूबर मतलब अभी मेरे को पिछले एक चैनल था, हाँ। सो उतना वो यूज़ नहीं कर रहा हूँ. अभी एक नया चैनल क्रिएट करने के लिए कोशिश कर रहा हूँ. कौन सा है आपका ये channel? अभी वेंकट तेलुगु ट्रैवलर व्लॉगर करके है एक चैनल अच्छा अच्छा। तेलुगु में. और आप मैं सर लद्दाख से हूँ। लद्दाख से हो? हाँ, शानदार. कारगिल आपको पता है? कारगिल हाँ सुन लिया जहाँ पे ना? युद्ध हुआ था। कारगिल, हाँ बताइए ना. तो कारगिल एक जगह है, ओके, ये लद्दाख में पड़ता है, एक डिस्ट्रिक्ट है अच्छा लद्दाख. 2 डिस्ट्रिक्ट को बांध के बोलते हैं, एक कारगिल और एक लेह. अच्छा तो उसमें से मैं कारगिल डिस्ट्रिक्ट से हूँ अच्छा। और वहाँ पे मैं चाहता हूँ कि आप आए और ओके। लोगों को बताएं एक सुरु वैली के बारे में. अच्छा वो एक अंडररेटेड प्लेस है लद्दाख में. अच्छा और सुरु वैली को 2024 में कि 2025 में है, ओके। मेरे को एग्जैक्टली पता नहीं है, बट नेशनल ज्योग्राफिया के बारे में पता होगा. उन्होंने अपने मैगजीन में टॉप 21 वर्ल्ड का बेस्ट प्लेसेस में से वो अवार्ड दिया था. సో కార్గిల్ అనే ప్లేస్ అట నేషనల్ జియోగ్రఫీ हाँ అనే ఛానల్లో 21 బెస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ కార్గిల్ అని वो అందరూ feature మెన్షన్ किया था చేశారంట. 2025 में उन्होंने. 2025లో అదైతే మెన్షన్ చేశారంట. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, సో మీరు తప్పకుండా విజిట్ చేయండి అని అయితే నాకు చెప్తున్నాడు. हम चाहते हैं कि आप लोग इस समर में एंजॉय अपना वेकेशन कारगिल की तरफ या ज़ंस्कार, द्रास, जहाँ पे वॉर मेमोरियल है, उन सबको एक्सप्लोर करने के लिए आए. और सर के चैनल के माध्यम से ये मैसेज आप तक पहुँचा रहा हूँ. बाकी సో మన ఛానల్ త్రూ ఈ ఇన్ఫర్మేషన్ తెలుగు స్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలని ఈ వీడియోలో తను చెప్పాలనుకున్నాడంట. ఈ నేషనల్ జియోగ్రఫీ అనే ఒక శాటిలైట్ ఛానలే అది కన్ఫర్మ్ చేసింది అండ్ టాప్ 21 ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇచ్చింది. సో అది విజిట్ చేయండి. సో చాలా ఐ మీన్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది అక్కడ అని మన ఈ ఛానల్ ద్వారా అందరికైతే తను తెలియజేయాలనుకున్నాడు. అది సో డెఫినెట్లీ ఐ హ్యావ్ కన్వేడ్ యువర్ మెసేజ్ ఇన్ ओके, थैंक यू बहुत अच्छा लगा तेलुगु. आपसे मिलके. సేమ్ టు యూ. ठीक है मिल బాయ్. ठीक है. సో అది సో మనమైతే చపోరా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కదా. ఇక్కడ తను అయితే ఈ కార్గిల్ ఏదైతే ఉందో ఆ లోకల్ ప్లేసెస్ అయితే చాలా సీనియర్గా ఉంటాయంట. సో చాలా బాగుంటుందంట ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ గోవా ఇటు సైడ్ కాదు, మా సైడ్ కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నేను మీకు చెప్తే మీ ఒక్కరికే చెప్పినట్టు ఉంటుంది. సో మీ ఛానల్ ద్వారా చెప్తే లైక్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఇది వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అయితే తను చెప్తున్నారు. ఇప్పుడైతే మనం చపోరా ఫోర్ట్ అయితే 360 డిగ్రీస్ వ్యూస్లో అయితే చూస్తున్నాము పైనుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఒక పక్క సీ, ఇంకో పక్క హిల్స్ అండ్ మరో పక్క హౌజెస్. సో అన్నైతే లైక్ బీచ్ వ్యూ కూడా ఉంది రైట్ సైడ్లో చూడొచ్చు. సో ఇవన్నీ ఒకటే ప్లేస్ నుంచి అయితే మనం 360 డిగ్రీస్లో ఆల్మోస్ట్ టాప్ హైట్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాము. టాప్ నుంచే కాదు, కావాలంటే లైక్ కిందకి దిగి అక్కడి నుంచి కూడా మనము చపోరా ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కింద నుంచి కూడా విజువల్స్ బాగున్నాయి అండ్ రైట్ సైడ్ కూడా లైక్ బీచ్ ఉంది. సో అక్కడి నుంచి కూడా మన బీచ్ వ్యూ కూడా బాగుంటుంది. సో ఫోర్ట్ నుంచే కాదు, మీరు చపోరా ఫోర్ట్కి వచ్చినట్టయితే సో ఈ పైనకి ఎక్కే కాదు, సో కింద నుంచి కూడా మీరైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మధ్యాహ్నం టైం కదా, చాలా అంటే చాలా హీట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా ఈ కార్నర్లో ఈ బ్రౌనీ రాక్ వాల్స్, ఇవి సెంచరీస్ ఓల్డ్ పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ 1617లో పోర్చుగీస్ రూలర్స్ ఈ ఫోర్ట్ని రీబిల్డ్ చేశారు లైక్ ఫర్ మిలిటరీ డిఫెన్స్. సో
అప్పట్లో ఈ ప్లేస్ స్ట్రాటజిక్ పాయింట్గా యూజ్ చేశారు, నేను ఇంత ప్రీవియస్గా చెప్పినట్టు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోర్ట్లో ఇన్సైడ్ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ లేవు. ఇప్పుడు జస్ట్ ఓపెన్ స్పేస్ అండ్ స్ట్రాంగ్ అవుటర్ వాల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మార్నింగ్ వస్తే విజువల్స్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. సో మార్నింగ్ టైంలో ఇక్కడ లైట్ మిస్ట్ ఉంటుంది అండ్ సన్సెట్ టైంలో గోల్డెన్ స్కై రిఫ్లెక్షన్ వాటర్ మీద పడి whole place becomes cinematic. That's why many travelers and vloggers prefer this spot for reels and drone shots, morning time or else late evening time. మధ్యాహ్నం కూడా రావచ్చు, బట్ ఎంత వేడిగా చాలా వేడిగా ఉంది ఇక్కడ. సో ఆ సన్ హీట్ ఇదంతా ఎందుకు అనుకుంటే బెటర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రావడం బెటర్. అండ్ ఇంకోటి ఫోటోగ్రాఫ్ లవర్స్కి ఈ ప్లేస్ ఒక హెవెన్ లాంటిది. వైడ్ యాంగిల్ షార్ట్స్ అండ్ ఫొటోస్, కపుల్ షూట్స్ అండ్ సినిమాటిక్ వాకింగ్ క్లిప్స్, ఎవ్రీథింగ్ ఈ లుక్స్ కొంచెం ప్రీమియంగా అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈ విండ్ సౌండ్, సీ వేవ్స్, గ్రీన్ హిల్స్ అండ్ హిస్టారిక్ వాల్స్ అండ్ ఈ కాంబినేషన్లో చపారా ఫోర్ట్ని గోవాలో మస్ట్ విజిట్ లొకేషన్గా అయితే మార్చేసింది. సో ఇఫ్ యూ ఎవర్ కమ్ టు గోవా, డోంట్ జస్ట్ స్టే ఎట్ బీచెస్, come here, sit on these ancient walls and enjoy the most peaceful breeze at the top of the Chopara Fort. So this is not just a fort, this is a perfect blend of history and nature and cinematic beauty. So I hope meeku ee details ee vlog నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ పర్టికులర్ బ్లాగ్ గురించి ఏమైనా లైక్ ఫీడ్బ్యాక్ లాంటిది ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వీడియో బాగుంది అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ ద లైక్ బటన్ అండ్ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి టిల్ ది ఎండ్. సో రిటెన్షన్ ఇంపార్టెంట్. సో ఇఫ్ మీరు కంప్లీట్గా వాచ్ చేసినట్టయితే ఈ వీడియో అనేది రికమెండేషన్లోకి వెళ్తుంది. సో ఎవరికైనా మన పర్టికులర్లీ తెలుగు పీపుల్ ఈ ఫోర్ట్ గురించి యా సో ఎవరైనా లైక్ విజిట్ చేయాలనుకున్నారు కదా, సో ఈ ఫోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అయితే వీడియో అవైలబుల్కి వెళ్తుంది. సో దానికోసమని. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ యూ, ఫీడ్బ్యాక్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. సో నాకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలి ఫర్దర్ కానీ. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది ఫర్దర్ వీడియోస్ ఇంప్రూవ్మెంట్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకే అడుగుతాను. దట్స్ ఆల్ అబౌట్. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ సో సూన్. అండ్ అంతే, దట్స్ ఆల్ అబౌట్ ఫర్ నౌ. See you in next video. Thank you so much for your love and consideration. That's all for now. Bye, take care.